కోవూరు మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎట్టికేలకు పోలీసు విచారణకు హాజరయ్యాడు. ఎగ్జాక్ట్గా ఉదయం 10 గంటలకి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ కొనసాగుతూ ఉంది. ఇప్పటికి లోపలికి వెళ్ళి కరెక్ట్గా 3 గంటలు అవుతుంది. ఇంతవరకు అయితే బయటకు రాలేదు. ఇంకా పలు కొచ్చుల మీద మాజీ మంత్రిని అడుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ నెల 7వ తేదీ కోవూరు నియోజకవర్గంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర స్థాయిలో రచ్చ కొనసాగిన విషయం మనకు తెలిసిందే. ఈ యొక్క ఏది వివాదాస్పద వ్యాఖ్యలు జరిగినాయో మార్నింగ్ 12 గంటలకి సాయంత్రం 7 నుంచి 8 గంటల లోపు ఇటు మాజీ మంత్రి ఇంటి పైన ఇటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, ముఖ్యమైన నాయకులు కావచ్చు, వీళ్ళందరూ ఇంటి మీద పడి భారీ స్థాయిలో ధ్వంసం చేశారని చెప్పి ఇటు మాజీ మంత్రి కూడా ఆరోపించారు. దానికి తగ్గ వీడియో కూడా కొన్ని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మనం చాలా చోట్ల చూసాము. అందులో టీడీపీ ముఖ్య నాయకులు 8 మంది, మిగతా వాళ్ళంతా ఈ కార్యకర్తలు వీళ్ళందరూ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ వీడియో ఇటు పోలీసులు కూడా అందజేయడం జరిగింది. అయితే దీనిపైన అప్పుడే ఇటు జిల్లా ఎస్పీని కలిసి ఇటు ప్రసన్నకుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వైసీపీ ముఖ్య నాయకులు ఇటు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, ఇటు మేరుగు మురళి, సంజీవ్ అయ్య ఇలా మొత్తం కలిసి ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చారు. అయితే ఎస్పీ పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ అందులో గుర్తు తెలియని వ్యక్తులు ఇల్లు ధ్వంసం చేశారని కేసు నమోదు చేశారు. దీనిపైన ఇటు వైసీపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అట్ ది సేమ్ టైం ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కూడా ఇటు ప్రసన్నకుమార్ రెడ్డి తన మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు యూజ్ చేశాడని చెప్పి ఇటు కేసు పెట్టడం జరిగింది. దీనిపైన పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ చేసి 76, 79, 75 to 96 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంటే ఇవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్. అంటే సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే ఏ సెక్షన్కైనా కానీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చెప్పి ఒక ఆర్డర్ అయితే ఉంది. దాని ప్రకారం అయితే ప్రసన్నకుమార్ రెడ్డికి అయితే ఖచ్చితంగా స్టేషన్ బెయిల్ అయితే ఇస్తారు. రిమాండ్ అనేది ఖచ్చితంగా జరగదు. ఆ విధంగా ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది. తొలి రోజు 10 గంటలకి ఇటు డిఎస్పీ దగ్గర హాజరయ్యారు. ఇప్పటికి 3 hours అవుతా ఉంది. ఇంకా బయటకు రాలేదు. కొచ్చుల మీద కొచ్చులను వేస్తూ ఇటు ప్రసన్నకుమార్ని అడుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ విచారణ ఈ రోజుతో ఆగుతుందా, లేకపోతే రేపు ఎల్లుండి కూడా కొనసాగుతుందా అనేది ఇప్పుడు ప్రసన్నకుమార్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన తర్వాతే మనకు తేలాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇటు అక్రమ మైనింగ్కి సంబంధించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా నోటీసులు ఇచ్చారు. రేపు అనిల్ కుమార్ యాదవ్ని ఇదే ప్లేస్లో విచారించే అవకాశాలు ఉన్నాయి. మరి అనిల్ కుమార్ యాదవ్ నోటీసులు కూడా తీసుకోకుండా ఇటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్పుకోవచ్చు. ఎవరికి అందుబాటులో లేడు. మరి రేపు ఏం జరుగుతుందో ఎదురు చూడాలి. ఏదేమైనా కానీ ఈ యొక్క ప్రశాంత్ రెడ్డి కేసు విషయం తీసుకుంటే మాత్రము వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ప్రసన్నకుమార్తో పాటు మాజీ ఏఎంసీ చలపతి ఇంకో మరో 3 కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరిని కూడా రిమాండ్ పెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అంటే వాళ్ళ పైన పెట్టిన సెక్షన్స్ 75, 79, 89 to 96 ఈ సెక్షన్స్ అన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ప్రసన్నకుమార్ రెడ్డి డిఎస్పీ విచారణ అనంతరం బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడతారని చెప్పి ఒక ఆసక్తి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు రూరల్ డిఎస్పీ ఆఫీసర్.